వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూరా. మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో ఉనికిని కలిగి ఉన్న యూరప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూపులలో ఒకటి. ఈరోజు మన ప్రోగ్రాంలో చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే గుండె సమస్యలు ఏమిటి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన గుండె జబ్బుల లక్షణాలేంటి, ఇలాంటి ఎన్నో కీలకమైన విషయాలను మనకు తెలియజేసేందుకు కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి ప్రముఖ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పబ్బా అనీష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. డాక్టర్ గారు, అంటే ఒకప్పుడు హార్ట్ రిలేటెడ్ హార్ట్ అటాక్ కావచ్చు, అవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఏజ్ పైబడిన వాళ్ళకి ఎక్కువగా వచ్చేవి. మరి ఇప్పుడు ఎందుకు చిన్న వయసు వాళ్ళకే వస్తుంది అని అంటారు? సో ఫస్ట్ మనము ఏజ్ అనేది పక్కన పెట్టేయాలండి. ఇప్పుడున్న సినారియోలో 20-25 ఇయర్స్ వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది కామన్గా వస్తుంది. అలా ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ అడిక్షన్స్ అండి. స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ఈ మధ్య కాలంలో అవైలబిలిటీ చాలా పెరిగిపోయింది. నేను కొన్ని సినారియోస్లో 10-14 ఇయర్స్కి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు 10-14 ఇయర్స్ స్టార్ట్ చేశాక 25-26 ఇయర్ 10 ఇయర్స్ దాటిపోతున్నారు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకొని. తర్వాత దాంతోపాటు డ్రగ్స్, ఇల్సిట్ డ్రగ్స్ బాగా అవుతున్నాయి, ఇల్లీగల్ డ్రగ్స్ బాగా యూజ్ చేస్తున్నారు, అదొకటి. ఇంకోటి ఈ మధ్య కాలంలో ప్రొఫెషనల్ స్ట్రెస్ బాగా పెరిగింది చాలా మందికి. స్ట్రెస్ ఇంకోటి మనకు అందరు పట్టించుకునే విషయం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. ఇంతకుముందు ఉన్న ఎయిర్ పొల్యూషన్ ఒక లాస్ట్ జనరేషన్ చూస్తే నథింగ్ ఆల్మోస్ట్. ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఏ విధంగా చూసిన అడల్ట్ ట్రెండ్స్ కానీ ఎయిర్ పొల్యూషన్ చాలా పెరిగిపోవడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే అర్లీగా డ్యామేజ్ జరుగుతుంది, అర్లీగా హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. సో మెయిన్గా అర్లీ అడిక్షన్స్, ఇంకా జంక్ ఫుడ్స్ బాగా పెరిగిపోయాయి. డాక్టర్ గారు, అంటే ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ వచ్చిన మహిళలకి ఫ్యూచర్లో అంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? యూజువల్లీ మనకి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటామండి దాన్ని. మనకి 5 నెలలు లేకుంటే 20 వీక్స్ వరకు బీపీ వచ్చింది అనుకుని దాన్ని ఆ కేటగిరీలోకి వస్తారనమాట. సో ఇటువంటి వాళ్ళకి దీర్ఘకాలికంగా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి, కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆల్మోస్ట్ 20-40%. కొన్నిసార్లు ఏమవుతుందంటే దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ పోయే అవకాశాలు ఉంటాయి. సో ఒక్కసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉన్న వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి 2-3 టైమ్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రావడానికి కానీ హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడానికి కానీ. సో వాళ్ళు బీపీ కూడా ప్రోగ్రెస్ అవుతారు. సో ఇవన్నీ కారణాల వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ త్వరగా ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. దాంతో ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయాక బీపీ నా సెట్ అయిపోయిందిలే అనుకుని చెకప్స్కి వెళ్ళారనమాట. సో డెలివరీ అయ్యాక కూడా దాని చేంజెస్ అనేవి 12 వీక్స్, కొన్నిసార్లు 5 months దాకా కూడా ఉంటాయి. సో మనం బీపీ కంట్రోల్ ఏందంటే రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఆ టాబ్లెట్ ది డోసెస్ అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ తగ్గించుకొని తీసేయచ్చు. కొందరేమో కంటిన్యూగా వాడాల్సి వస్తుంది డిపెండింగ్ ఆన్ బీపీ రీడింగ్స్. సో ఫాలో అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనకి డెలివరీ అయిపోయింది అనుకోవద్దు. డెఫినెట్గా మనం మన ఆ తల్లి యొక్క ఆరోగ్యం ఖచ్చితంగా ఫాలో అప్ చేసుకోవాలి. అది ఇంటి వాళ్ళ బాధ్యత. ఓకే డాక్టర్ గారు, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే హార్ట్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది, అంటే ఎలాంటి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట? సో ప్రెగ్నెన్సీలో మనకి 2 రకాల కేటగిరీస్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీలోనే హార్ట్ ప్రాబ్లం వచ్చేవాళ్ళు. సో ముందే హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఎలా అంటే ముందే హార్ట్ వీక్నెస్ ఉన్న వాళ్ళు, ఇంతకు ముందు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, లేకుంటే కవాటాలు ఉంటాయి మనకి గదుల మధ్య తలుపులాగా, గుండె లోపల గదుల మధ్యలో కవాటాలు ఉంటాయి, ఆ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి ఏంటి అంటే మన ప్రెగ్నెన్సీ టాలరేట్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే హార్ట్ అనేది ఎప్పుడు అక్కడ ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్లో ఒకరి కోసం కాకుండా ఇద్దరి కోసం పనిచేయాలి. అడుగులు కడుపులో పిండానికి ప్లస్ తల్లి కోసం. సో దానివల్ల బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, హార్ట్ మీద వెయిట్ పెరుగుతుంది, తర్వాత హార్ట్ స్పీడ్ పెరుగుతుంది. వీటన్నిటి వల్ల డిమాండ్ ఎక్కువవుతుంది అనమాట. సో ఇది అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే అది హార్ట్ మీద వెయిట్ పడేసి ఆల్రెడీ ఉన్న కండిషన్స్ సీరియస్ అవుతాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంటారు. సో ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే మనం పెరిపాటం కార్డియోపతి ఒక ఎంటిటీ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీకి డెలివరీ అయ్యే 1 month ముందు నుంచి డెలివరీ అయిన 5 months వరకు ఎప్పుడైనా అది రావచ్చు అనమాట. సో అది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి తీసుకునే ప్రెగ్నెన్సీ వల్లనే మాత్రమే వస్తుంది. కొందరు రికవర్ అవుతారు, కొందరు కారనమాట. మెయిన్ కారణం అది. డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, సూర్య గారు, వరంగల్ నుంచి. హలో. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. సూర్య గారు చెప్పండి, వినిపిస్తుంది. మేడం, మా మిస్సెస్ కు చిన్నప్పుడే కొంచెం హార్ట్ భయపడుతుంది జరిగింది. ఓకే. అంటే అయితే అందులో మధ్యలో కొంచెం మనకు గర్భసంచి ఆపరేషన్ అయినాక ఆమెకు పల్మనరీ అంబోలిజం అనేది మధ్యలో కొంచెం లంగ్స్ కు హార్ట్కు గడ్డ పెట్టిందండి రక్తం.
అలా దేనివల్ల అట్లా అయితే మేడం? ఆల్రెడీ వాళ్ళ వైఫ్కి హార్ట్ సర్జరీ అయింది, తర్వాత యూట్రస్కి రిలేటెడ్ సర్జరీ కూడా అయింది అనేసి అయితే అంటున్నారు. మన యశోద హాస్పిటల్ కూడా రీసెంట్లీ ఒక 30 లక్షల దాకా అయినాయి మేడం. దానివల్ల దేనివల్ల అయితే అట్లా? సూర్య గారు, అంటే ఇప్పుడు మీ వైఫ్కి ప్రాబ్లం ఏముందండి? అయితే ఇప్పుడు లంగ్స్ ను హార్ట్కు గట్ అయిపోయిందండి. దేనివల్ల అట్లా లంగ్స్కి అయిపోయింది? హార్ట్ రిలేటెడ్ది సంథింగ్ ఏదో ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నట్టున్నారు. ఓకే. అంటే కామన్గా అండి మనకి చిన్న వయసులో సర్జరీ అయింది అంటే మామూలుగా పుట్టుక నుంచి వచ్చే రంధ్రాల కోసం కానీ దీనికోసం చేసుంటారు ఆపరేషన్. వాళ్ళకి ఏంటంటే గర్భసంచి ఆపరేషన్ చేశాక మనకి ఏమవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ చేసే టైమింగ్స్ వరకే రైట్ హార్ట్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, కొన్నిసార్లు ఊపిరితిత్తులకి రైట్ హార్ట్కి ఎఫెక్ట్ అయ్యి మన సర్జరీ చేస్తే కొంచెం డ్యామేజ్ మిగిలిపోయి ఉంటుంది, అది రికవరీ కాదనమాట కొందరికి. సో సర్జరీ అయిన స్ట్రెస్ తీసుకోవడం వల్ల రైట్ హార్ట్ మీద వెయిట్ పడేసి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి నాకు తెలిసింది ఇదే అండి. అంటే ఫర్దర్గా క్లారిటీ చెప్పాలని రిపోర్ట్స్ చూడాలి యాక్చువల్ అసలు ఏం జరిగిందనేసి. ఇప్పుడు ఆయన నాకు డిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి ఇది అనుకుంటున్నాను. సో ఇది కన్ఫర్మ్గా చెప్పాలంటే ఐ వాంట్ రిపోర్ట్స్ అయితే చూడాలి ఖచ్చితంగా అట్లా. డాక్టర్ గారు, అంటే మీ దగ్గరికి ఎవరైనా హార్ట్ ప్రాబ్లం అని చెప్పి వచ్చినప్పుడు, అంటే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని మీరు ఎలా మాట్లాడతారు? అంటే స్కాన్ బేస్ చేసుకొని మాట్లాడతారా? అంటే ఏమేమి టెస్ట్లు వాళ్ళకి ఆఫర్ చేస్తారు? లేదండి, ఎప్పుడు కూడా ఫస్ట్ పేషెంట్తో మాట్లాడాలి, తర్వాత రిపోర్ట్స్. అవును. సో ఫస్ట్ మనకి పేషెంట్ ఎటువంటి లక్షణాలు వస్తున్నాయి, అంటే పేషెంట్కి నొప్పి ఉంది, నొప్పి యొక్క టైప్ ఏముంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, పనిచేస్తుంది, పెరుగుతుందా లేదా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ మాకు ఉంటాయి కొంచెం చెక్ లిస్ట్. అంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా తీసుకుంటారా? అన్నీ అడుగుతాం, ఫ్యామిలీ హిస్టరీ అడుగుతాము, పాస్ట్ అంతకుముందు షుగర్ బీపీ కానీ ఇది ఫస్ట్ టైం సిమ్టమ్స్ ఉన్నాయా, ముందు సిమ్టమ్స్ ఉన్నాయా, ఇంతకుముందు ఆస్తమా ఉందా, థైరాయిడ్ ఉందా, షుగర్ బీపీ లాంటివి ఉన్నాయా, ఫ్యామిలీలో ఏమన్నా, అంటే ఫ్యామిలీ అంటే పేరెంట్స్, మనకి మేనమామల సైడ్, మేనత్తల సైడ్, సిబ్లింగ్స్, సిస్టర్స్, అందరిలో ఉందా లేదా కూడా అడుగుతాం. తర్వాత ఇవన్నీ అడిగి తర్వాత నెక్స్ట్ ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేశాక ఒక వ్యక్తికి ఇది ఉండొచ్చు అని తర్వాత దాన్ని బట్టి ఈసీజీ 2DAకో ఫర్దర్ ఏమి ఇన్వెస్టిగేషన్ అవసరం అని అడ్వైస్ చేస్తాం. ఎస్పెషల్లీ ఇందాక మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఆ టాపిక్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి, మరి డెలివరీ అయిన తర్వాత తల్లులు ఏంటంటే ఎస్పెషల్లీ ఏ విషయాలలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి లక్షణాల విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అని అంటే? యూజువల్ మనం డెలివరీ అయిన పాయింట్ నుంచి హార్ట్ ఫెయిల్యూర్, పెరిపార్టం కార్డియోమైపోతున్న ఫెయిల్యూర్ 5 months దాకా రావచ్చండి. సో ఆ 5 months వరకు మనం ఎప్పుడు కూడా లక్షణం కోసం చూసుకోవాలి. చాలా మంది వీక్నెస్ వస్తుంది, మనం వీక్నెస్ ఏమనుకుంటామంటే రిలేటెడ్ టు డెలివరీ స్ట్రెస్ వల్ల వీక్ అయినా అనుకుంటాం, కానీ ఈ హార్ట్ ఫెయిల్యూర్లో కూడా వీక్ అవుతారు. నెక్స్ట్ ఇంకోటి ఆయాసం రావడం, డెలివరీ అయ్యాక కూడా కాలవాపులు రావడము, కొన్నిసార్లు దడ అనిపించడము, ఛాతి నొప్పి రావడము, పండుకుంటే ఫ్లైట్గా పండుకుంటే ఆయాసం అనిపించడము, ఇలాంటి సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసుకొని వీళ్ళని త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అట్లీస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి తెలియకుండా మీకు డెలివరీ చేసే డాక్టర్ వరకు వెళ్ళైతే విషయం చెప్పొచ్చు మనం. తర్వాత మనం ఆమె మేడం రెఫర్ చేశారనుకోండి, దెన్ యూ కెన్ గో ఫర్ కార్డియాలజిస్ట్. బట్ మనం ఏంటి అంటే సిమ్టమ్స్ ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం అనమాట. ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే హార్ట్ మీద డ్యామేజ్ అంత ఎర్లీ మనం తగ్గియచ్చు. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు 60% రికవర్ అవుతారు, 20% కారు, 20% చనిపోతారు. సో 100 మందికి వస్తే 20 మంది చనిపోయే అవకాశం ఉంది. సో 20 మందిని కూడా మనం కాపాడుకోవాలంటే అర్లీగా ఐడెంటిఫై చేయాలి. కొందరికి 20% వాళ్ళకి లైఫ్ లాంగ్ హార్ట్ వీకే ఉంటుంది. సో మెజారిటీ టైమ్స్ మనకి అర్లీగా ఐడెంటిఫై చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. అంటే అందరిలో కామన్గా సిమ్టమ్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయా డాక్టర్? పేషెంట్ హార్ట్ ఫెయిల్యూర్ రిలేటెడ్ సిమ్టమ్స్ సేమ్ ఉంటాయండి. ఎవరు కేర్ఫుల్గా ఉండాలి అంటే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిన వాళ్ళు, షుగర్ వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొందరు హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది, వాళ్ళు 30+ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు, కొందరికి మనకి అండర్లైన్ కండిషన్స్ ఉంటాయి, మనకి ఆల్రెడీ అండర్లైన్ బార్డర్ లైన్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ అనమాట. సో ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఇంకెక్కువ కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకంటే రెగ్యులర్గా మనం కార్డియాలజీ స్క్రీనింగ్ డెలివరీ కన్నా ముందే, అంటే 2DAకో కానీ బేసిక్ 2D ఇన్వెస్టిగేషన్ ప్రెగ్నెంట్ అయిన వెంటనే, ఆర్ఎల్స్ ప్రెగ్నెన్సీ మధ్యలో 2-3 times డెలివరీ ముందు, డెలివరీ తర్వాత ఇలా చేసుకుంటే మనం అర్లీగా ఐడెంటిఫై చేస్తాము. యూజువల్గా హై రిస్క్ ఎప్పుడంటే డ్యూరింగ్ డెలివరీ టైంలో, డెలివరీ అయినాక 5 daysకి, 2 weeksకి, 5 monthsకి హై రిస్క్ పీరియడ్ అనమాట. ఈ టైంలో మనకి బాడీలో చేంజెస్ అనేవి తగ్గుతూ వస్తాయి. ఇంకో డెలివరీ టైంలో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ బ్లడ్ వాల్యూమ్ అనేది డబుల్ అవుతుంది ప్రెగ్నెన్సీలో. డెలివరీ అయిన వెంటనే ఆ యూట్రస్ అనేది గర్భసంచి స్ట్రింక్ అవుతుంది కదా, ఆ బ్లడ్ మొత్తం బాడీలో చేరిపోయి ఆ వీక్ హార్ట్ మీద ఎఫెక్ట్ క్రియేట్ చేసి వెంటనే ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల ఆయాసపడము, ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఆయాసపడడం కానీ, ఆక్సిజన్ అందకపోవడం, వెంటిలేటర్ వరకు పోవచ్చు.
సో అది మన చాలా మంది ఏం చేస్తారంటే గైనకాలజిస్ట్ని బ్లేమ్ చేయడం కానీ మత్తు మందు బ్లేమ్ చేస్తారు, కానీ దానికి దీనికి సంబంధమే లేదు. ప్యూర్లీ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ రిలేటెడ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం. కొందరు ఫస్ట్ ప్రెగ్నెన్సీస్లో కూడా రావచ్చు, ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకి రావచ్చు. వీళ్ళందరికీ మనం ప్రాపర్గా అందుకే గైనకాలజిస్ట్ ముందే స్క్రీన్ చేసుకుంటారు, ఫస్ట్ రావచ్చు అనే అవకాశం చూసుకోండి. సో అందుకే హార్ట్ ఇది ఉంది అనే ఎంటిటీ చాలా మంది పబ్లిక్కి తెలియదండి, అది అవగాహన లేకపోవడం అంతే. సో అవగాహన వస్తే డెఫినెట్గా అందరు జాగ్రత్తలు తీసుకుంటారు. డాక్టర్ గారు, అంటే కొంతమంది ప్రొఫెషన్ వైజ్ చూసుకున్నట్లయితే ఎక్కువగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు ఉంటారు కదా, మరి వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? మన హైదరాబాద్ ప్లేస్లో చూసుకుంటే ట్రాఫిక్ పోలీసులు అండి. ఫస్ట్ ట్రాఫిక్ పోలీసెస్ కానీ బైక్ మీద తిరిగే వాళ్ళు అలా ఎంప్లాయీస్ అందరూ ఎక్స్పోజ్ అవుతారు. సో పొల్యూషన్ అనేది వితౌట్ ఎనీథింగ్, అంటే వాళ్ళకి షుగర్ ఉండవలసిన అవసరం లేదు, బీపీ ఉండాల్సిన అవసరం లేదు, స్మోకింగ్ ఉండాల్సిన అవసరం లేదు, ఏది లేదు. డైరెక్ట్ ఆ పార్టికల్స్ అనేవి ఊపిరితిత్తుల ద్వారా బ్లడ్లో కలిసిపోయి ఇన్ఫ్లమేషన్ అని ట్రిగర్ చేస్తుంది, ఫ్యాట్ చీరను ట్రిగర్ చేస్తుంది, డైరెక్ట్ హార్ట్ అటాక్ అనేది వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ PM 2.5 పార్టికల్ ఉంటుంది, పాలిమైక్రాన్స్, చాలా చిన్న మైక్రాన్స్ ఉంటాయి. ఆ త్రూ మనం బ్రీత్ తీసుకుంటాం కదండి, ఊపిరితిత్తులు డైరెక్ట్లో బ్లడ్గా కలిసిపోతుంది. సో దానివల్ల ట్రిగర్ అవుతుంది. కొన్నిసార్లు నాయిస్ పొల్యూషన్ వల్ల హార్ట్కి సౌండ్స్ వస్తాయి కదా, బాడీలో అది హార్ట్ కరెంట్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయి అరిథమియాస్ అంటాం, అంటే హార్ట్ ఇర్రెగ్యులర్ కొట్టుకొని సడన్గా అయిపోవడం జరుగుతుంది. సో ఆ హై వాల్యూమ్ నాయిస్ పొల్యూషన్ మనకి డీజే సౌండ్స్ వల్ల సౌండ్స్ వల్ల హార్ట్ బీట్ వస్తుంటాం, సో అది రావద్దు అనమాట. ఆ సౌండ్స్ హార్ట్కి తాకినప్పుడు అంటే అందరికి అవ్వదండి, కొందరు వల్నరబుల్ ఉంటారు, అంటే కొందరికి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ చిన్న చిన్న కండిషన్స్ ఉంటాయి, ఆ సౌండ్ వల్ల ట్రిగర్ అయిపోయి హార్ట్ అయిపోవచ్చు. సో ఇవి నాయిస్ కూడా టైప్ ఆఫ్ పొల్యూషనే. నాయిస్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ మనం ఇప్పుడు చూసుకుంటే, మనం ఇప్పుడు డైరెక్ట్ అమీర్పేట నుంచి ఇక్కడికి వచ్చామనుకోండి, 2-3 సిగరెట్స్ కాల్ చేసినట్టు, సో అంత పొల్యూషన్ ఉంటుంది. ఇంకోటి న్యూ బార్న్స్, అంటే పుట్టిన వాళ్ళు పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయి పుడుతున్నారు, సో అర్లీగా స్టార్ట్ అవుతున్నాయి మనకి. సో అందుకే ఎయిర్ పొల్యూషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దాన్ని డీల్ చేయాలి ఖచ్చితంగా. డాక్టర్ గారు, ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం, మరి షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు ఉన్న వాళ్ళు అంటే ఎన్ని రోజులకు ఒకసారి, అంటే మంత్లీయా లేకపోతే 6 మంత్స్కి ఒకసారా, ఇయర్లీ వన్సా, ఎన్ని రోజులకు ఒకసారి అంటే వీళ్ళు టెస్ట్ చేయించుకుంటే బెటర్ అని అంటారు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా? ఈసీజీ, బీపీ అనేవి సైలెంట్ కిల్లర్స్ అంటామండి. అంటే సైలెంట్గా ఎటువంటి డ్యామేజ్ లేకుండా, ఎటువంటి లక్షణాలు కనబడకుండా వ్యక్తిని కంప్లీట్గా హెల్త్ స్పాయిల్ చేస్తుంది అది. సో యూజువల్ మనకి షుగర్, బీపీ వల్ల మనకి డయాగ్నోజ్ అయ్యింది అంటే ఆ వ్యక్తికి వచ్చి మోర్ దెన్ 1 year అవుతున్నట్టు అర్థం. సో మనకి ఆ వ్యక్తికి డ్యామేజ్ అనేది మోర్ దెన్ 1 year నుంచే స్టార్ట్ అయ్యింది. కొన్ని సినారియోస్లో వ్యక్తికి డయాగ్నోజ్ అయ్యి 2-3 years కూడా అయి ఉండొచ్చు, అప్పటి నుంచి డ్యామేజ్ అవుతుంది, లక్షణాలు కనబడక చాలా మంది వెళ్ళారండి, అదొక రీజన్. అందుకే రెగ్యులర్గా అట్లీస్ట్ ఇయర్కి ఒక్కసారైనా షుగర్, బీపీ మినిమం చెక్ చేసుకోవాలి. లేని వాళ్ళు, ఒకవేళ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, షుగర్, బీపీ ఉన్న వాళ్ళు, ఫస్ట్ అట్లీస్ట్ మనం ఒక డాక్టర్ని ఇయర్కి ఒక్కసారైనా, ఒకవేళ లక్షణాలు ఏం లేవు అనుకుంటే, లక్షణాలు అంటే చాలా మంది ఓన్లీ ఛాతి నొప్పి, చెమటలు వస్తే లక్షణాలు అని అనుకుంటారు, కాదు. ఇప్పుడు నడుస్తే ఆయాసం రావడం, ముందు ఏదైతే ఈజీగా చేయగలుగుతున్నామో ఈ మధ్య చేయలేకపోవడం, లైక్ ఒక ఫ్లోర్ మెట్లను ఈజీగా ఎక్కుతాను కానీ ఈ మధ్య ఎక్కలేకపోతున్నాను, అది కూడా గుండె లక్షణమే. సో ఇలాంటివి ఏమున్నా ఇంకా ఎక్కువ చూపించుకోవాలి. అలాంటివి ఏం లేవనుకోండి, నొప్పి, ఆయాసము, దడ ఇవేం లేవనుకోండి, అప్పుడు అట్లీస్ట్ ఇయర్కి ఒక్కసారన్నా ఈసీజీ, 2DECO, లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. కొందరు రిక్వైర్డ్ వాళ్ళకి TMT చెప్తాము. కొందరు హై రిస్క్ కేటగిరీస్ ఉంటారు, లైక్ షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, ఇటువంటి వీళ్ళకి ఏం చేస్తామంటే CT కాల్షియం స్కోరింగ్ కానీ, CT యాంజియోగ్రామ్ కానీ చెప్తాం అనమాట. వీటన్నిటిలో పాజిటివ్ వచ్చింది అంటే పేషెంట్కి బ్లడ్ సప్లై తగ్గే ఎవిడెన్స్ ఉంది అనుకుంటే అప్పుడు మనం డైరెక్ట్ యాంజియోగ్రామ్ కూడా చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎలా కేటగరైజ్ చేస్తామంటే పేషెంట్ ఏజ్ ఎంత, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్, బీపీ లాంటివి ఉన్నాయి అని చెక్ చేసుకుని దాన్ని బట్టి చేస్తాం. ఇంకొందరు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటారు, అది అబ్నార్మల్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా చేయించుకోరు. సో 1 year వరకు వాళ్ళు ఏమి ఇంటర్వెన్షన్ చేసుకున్నారు లేదా మనకు తెలియదు, అది అన్కంట్రోల్గా 1 year నుంచి ఉంటుంది. అటువంటి వాళ్ళు కంపల్సరీ టాబ్లెట్ వేసుకోవాలి, లైఫ్ లాంగ్ వేసుకోవాలి, మంచి కంట్రోల్గా ఉంచుకోవాలి. కంట్రోల్ అయ్యే వరకు మంత్లీ చెక్ చేసుకోవాలి. సో కంట్రోల్ లేదు, అంత బాగుంది అనుకోండి, ఇయర్కి ఒకసారి చేసుకోవచ్చు. వీటిలో ఏమైనా సమస్య ఉన్నా అట్లీస్ట్ మీ డాక్టర్ ఎలా చెప్తున్నారు అలా రెగ్యులర్గా చేసుకుంటే బెటర్. అంటే డాక్టర్, కొన్ని కేసెస్లో మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు నిన్ననో లేకపోతే 2 days బ్యాకో 1 week బ్యాకో వెళ్ళి టెస్టులు చేయించుకొని వచ్చారు, రిపోర్ట్స్ అన్నీ కూడా బాగా వచ్చాయి, కానీ తీరా పేషెంట్ని చూస్తే మాత్రం హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చాలా కేసెస్ కూడా మనం వింటూ ఉంటాం. మరి రిపోర్ట్స్లో బాగానే ఉంటాయి, బట్ పేషెంట్ కండిషన్ ఎందుకు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ అలా? సో మనకి చాలా వరకు ఇలాంటి చేసే సిచ్యువేషన్లో ఈసీజీ 2DECO మాత్రమే చేస్తారండి. సో ఈసీజీ అనేది ఆ నిమిషానికి, ఆ సెకండ్కి మాత్రమే. ఈసీజీ ఇవాళ నార్మల్ ఉండి నెక్స్ట్ నిమిషం కూడా హార్ట్ అటాక్ రావచ్చు అనమాట. సో నార్మల్గా రెస్టింగ్లో చేస్తాం ఈసీజీ అనేది. ఆ ఈసీజీ రెస్టింగ్లో నార్మల్గా కనిపించినప్పటికీ బ్లాక్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువ. 2DECO అనే స్ట్రక్చర్ గురించి చెప్తుంది, అంటే హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, హార్ట్ స్ట్రక్చర్ ఎలా ఉందని చెప్తుంది. ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో అప్పుడు దాంట్లో మార్పులు వస్తాయి.
బ్లాక్స్ ఉండి మనకి ఎక్కువ ఈసీజీ నార్మల్లో చాలామంది ఉంటారు. సో అందుకే మనకి ఎప్పుడు కూడా ముందే మీకు మెన్షన్ చేశాను, లక్షణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్, తర్వాతే రిపోర్ట్స్. ఎప్పుడైనా ఈ టోటల్ పిక్చర్ చూసుకొని మనం చెప్తాం తప్ప ఇది ఒక్కటి బట్టి చెప్పడానికి ఉండదు అనమాట. ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉండి 3 నరాల బ్లాక్స్ బైపాస్ అయిన పేషెంట్స్ నాకు చాలామంది ఉన్నారు. వాళ్ళు నేను పికప్ చేయడం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ రాలేదు, హార్ట్ డ్యామేజ్ కాలేదు. ఒక్కసారి హార్ట్ డ్యామేజ్ అయిందనుకోండి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది, ముందులాగా యాక్టివ్గా వర్క్ చేయలేరు. సో అందుకే ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఇందుకోసమే. బికాస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయడం కోసం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే ఎర్లీగా రికవర్ అవుతారు, బాగుంటుంది వాళ్ళకి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం 2026లో ఉన్నామంటే చాలా ఫాస్ట్గా జనరేషన్స్ కూడా జనరేషన్ నడుస్తుంది లిటరల్లీ చెప్పాలి అని అంటే. ఒకప్పుడు ఏంటి అని అంటే ఏజ్ పైబడిన వారికి మాత్రమే హార్ట్ స్ట్రోక్స్ అనేవి వచ్చేవి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో కూడా వస్తుంది అని అంటే డెఫినెట్లీ లైఫ్ స్టైల్ అనేది అయితే ఖచ్చితంగా దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదంటే లైఫ్ స్టైల్ కావచ్చు. ఎక్కువ మంది నైట్ షిఫ్ట్స్ వర్క్ చేస్తూ ఉంటారు, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, ఇదంతా కూడా ఎంతవరకు ఇంపాక్ట్ చూపుతుంది హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద అని అంటారు డాక్టర్? ఇప్పుడు కొందరు సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూఎస్ టైమింగ్స్తో వర్క్ చేస్తున్నారు, మన సైకిల్ కాదు. సో నైట్ మొత్తం లేచి ఉంటారు, అదొకటి. మీరు చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది నైట్ లైఫ్ ఎక్కువైపోయింది. లైక్ 12 తర్వాత కూడా చాలా సెంటర్స్ ఓపెన్ ఉంటున్నాయి, రిక్రియేషనల్ సెంటర్స్. తర్వాత ఇవి స్లీప్ అనేది సరిగ్గా ఉండట్లేదు, అవుట్ సైడ్ ఫుడ్ అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి పోలేం కాబట్టి దగ్గరలో ఏదో తినేస్తున్నారు, రోడ్ సైడ్ కానీ లేకుంటే సంథింగ్ ఏదో తెప్పించుకొని తినేస్తున్నారు. బయట వాడు ఎంత మంచి వండుతారో మనకు తెలియదు, ఏం వాడతారో మనకు తెలియదు. ఇంకోటి అడల్ట్రేషన్ బాగా పెరిగిందండి, ఫుడ్ కల్తీ చాలా పెరిగింది. తర్వాత మనకి అవైలబిలిటీ పామ్ ఆయిల్ ఇంగ్రీడియంట్స్ రీయూజ్ ఆయిల్ చేయడం, రీఫ్రై చేయడం, ఇవన్నీ బాగా పెరిగిపోయాయి. ప్లస్ అన్నిటికన్నా స్లీప్ అనేది చాలా మందికి డిస్టర్బ్ అవుతుంది. ప్రొఫెషనల్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, రెండు విధాలకు పెరిగిందనమాట. ఇవన్నీ కారణాల వల్ల చిన్న వయసులో చాలా త్వరగా చూస్తున్నాము, ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. అంటే ఇంతకుముందు మన జనరేషన్ పోలిస్తే మనం ఇప్పుడు ఎంత చిప్స్ తింటామో వాళ్ళ 10% కూడా తినుండరు. ఈజీ యాక్సెస్ పెరిగింది మన పిల్లలకు కానీ మనకు కానీ. చిప్స్ కానీ, పిజ్జాస్, బర్గర్స్ యాక్సెస్ చాలా పెరగడం వల్ల ఆ జంక్ ఫుడ్ పెరిగిపోయింది మనకి, ఎస్పెషల్ యాక్సెస్ పెరగడం వల్ల. మనం తినే ఫ్రీక్వెన్సీ మేము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా ఉండొచ్చు, వాళ్ళు తినే ఫ్రీక్వెన్సీ మంత్లీ వన్స్ కూడా ఉండదు. సో ఇలాంటి బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల త్వరగా మనకు వచ్చేస్తున్నాయి పిల్లలకి. మనకి ఇంకోటి పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పిల్లల్లో ప్యాకేజ్ ఫుడ్స్ పెరుగుతున్నాయి, సో అక్కడ నుంచి వాళ్ళకి బీజం అనేది పడి ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. చెప్పాలంటే మన నెక్స్ట్ జనరేషన్ ఇస్ మోర్ డేంజరస్ దాంట్లో, బికాస్ ఎర్లీ ఫుడ్ తింటున్నారు. మన జనరేషన్ కన్నా ఇంకెక్కువ బ్యాడ్ ఫుడ్స్ అవుతున్నాయి వాళ్ళకి. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, రాజయ్య గారు వరంగల్ నుంచి. హలో హలో, చెప్పండి మేడం. నమస్తే అండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. తక్కువ చేసిన మాట్లాడండి. నమస్తే డాక్టర్. నమస్తే అండి, చెప్పండి. సార్ 7 years సార్ నేను వరంగల్లో హాస్పిటల్లో చూసుకుంటే డాక్టరు మురారి డాక్టర్ అంటే నేను పెయిన్ వస్తే పెయిన్ అండి, పోతే ఒక వాల్ బ్లాక్ అయిందని చెప్పి యాంజియోగ్రామ్ చేసిందండి 7 years బ్యాక్. హలో చెప్పండి. అయితే ఆయన ఏం చేసిండు, హైదరాబాద్ యశోద రిఫర్ చేసిందండి. ఓకే. అక్కడ డాక్టర్ శశికాంత్ గారు నాకు 2 hours శశికాంత్ గారు 2 hours నాకు అది చేసాడు. చేస్తే అది రెక్టిఫై కాలేదండి, స్టంట్ వల్లే. ఓకే. పీటీసీ ఫెయిల్ అయిందండి. ఫెయిల్ అయితే మరి సెకండ్ థింగ్ ఏంటి అని చెప్పి డాక్టర్ గారు నడితే గిట్టే లైట్గా ఉండి ఈ నికారాండిల్ను ఈ 5 నికారాండిల్ 5ను నెట్రోలాకు 2.6 వాడమని చెప్పిందండి. హలో, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరండి, లాస్ట్ ఇంతకుముందు చెప్పింది నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా లాస్ట్? అదేనండి, నాకు ఒక మేల్ వాల్ బ్లాక్ అని చెప్పిండు డాక్టర్ శశికాంత్ గారు. ఓకే. నాకు ఒక 7 years కింద పెయిన్ వచ్చిందండి. 7 years ముందు పెయిన్ వచ్చింది, యశోదకి వెళ్ళారు, యాంజియోగ్రామ్ చేశారు. దగ్గరికి పోతే ఆయన యాంజియోగ్రామ్ చేసి ఇది ఇక్కడ కాదు, నువ్వు యశోద రాస్తున్నా పలాని డాక్టర్ దగ్గర పోవని చెప్పిందండి. ఓకే. రాజయ్య గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. అయితే ఇక వాళ్ళు ఏమన్నారంటే ఆయన 2 hours చేసిందండి. ఎవరు శశికాంత్ సార్ 2 hours చేసిన తర్వాత ఇది బ్లాక్ అయింది, ఇది రెక్టిఫై కాదు అని చెప్పి చెప్పిందండి. ఓకే. హలో రాజయ్య గారు, వినిపిస్తుంది. ఇప్పుడు మీకు ప్రెసెంట్ ప్రాబ్లం ఏముందండి? చెప్తా పడ్డాడు. అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మెడికవర్ దామోదర్ షాప్ దగ్గర పోయినట్టు మెడికవర్
ఆ దావడ సార్ దగ్గర పోతే ఆయన ఏమన్నట్టు రివర్స్ లెక్క చేస్తే అయిపోయి కానీ ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్తున్నాడు. రివర్స్ లో చేసి దాన్ని రెక్టిఫై చేసి స్టంట్ వేస్తాం 10-12 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పిండండి. ఓకే. చెప్తే మేము అంతా పే చేయలేవండి అని చెప్పంటే సరే అని చెప్పి మేము వచ్చి ఇప్పుడు నెట్రోలాక్ 2.6 లిపోరాండిల్ 5 ఇప్పుడు 7 years వాటి వాడుతున్నామండి. ఈ మధ్యన ఆయుసం వస్తుందండి. ఆయుసం ఓకే. ఆయుసం బాగా వస్తుందండి. ఆయుసం నాకు షుగర్ 21 years, బీపీ షుగర్ 21 years. ఇంకో 10 రోజులు కొంచెం ఫీవర్ వస్తుంది, ఆయుసం వస్తుందండి. ఇస్తేనే ఆయుసం వస్తుంది. ఇప్పుడు మీతో మాట్లాడితే కూడా ఆయుసం వస్తుంది. ఓకే. అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి నేను డాక్టర్ భగీరథ్ అని మా రిలేటివ్ ఉన్నాడు, చూపించుకుంటానండి వరంగల్. భగీరథ్ భగీరథ అతని దగ్గర చూపించుకుంటున్నా, ఈసీజీ తీసుకుంటానా, అప్పుడప్పుడు టూడికో తీసుకుంటానా, పర్వాలేదు అని చెప్పండి. కానీ ఇప్పుడు ఈ వారం 10 రోజులు ఆయన దగ్గర అది మీరు చెప్పింది అర్థమైందండి నాకు ఇష్యూ. ఎందుకంటే మీరు 7 years బ్యాక్ మీరు చెప్పేదాన్ని క్రానిక్ టోటల్ అక్లూజన్ అంటాము. అయితే దాన్ని బాగా గట్టిపడిపోయడం వల్ల మనకి ముందు దారి అనేది లేక క్లోజ్ అయిపోయింది అనమాట. సో ముందు దారిలో పోయే అవకాశం దానికి లేదు కాబట్టి అది 7 years బ్యాక్ మాట్లాడితే అప్పుడున్న టెక్నాలజీ పరంగా అది ఒకటే ఆప్షన్ ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఉల్టా రివర్స్ డైరెక్షన్లో వెళ్ళి దాన్ని ఇట్లా ఫ్రంట్ డోర్ బ్రేక్ పోకుండా బ్యాక్ డోర్కి ఎంటర్ అయ్యి దాన్ని బ్రేక్ చేసి ఓపెన్ చేసి స్టంట్ అనేది వేస్తాం. మీకు ఇప్పుడు ఆయాసం ఎందుకు వస్తుంది అంటే దానికి కొన్ని ఇప్పుడు ఏదైతే 100% బ్లాక్ అయిందో నరము దానికి సైడ్ నుంచి కనెక్షన్స్ వస్తుంటాయి అన్నమాట. ఆ కనెక్షన్స్లో బ్లాక్స్ ఉన్నా లేకుంటే కొత్త బ్లాక్స్ ఏర్పడ్డా ఇట్లా ఆయాసం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మనకి ఆ బ్లాక్ పక్కన పెట్టేసి దానికి సప్లై చేసే నరాలు కూడా బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, మీకు ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ ఫంక్షనింగ్ వీక్ ఉన్న ఆయాసం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు వెళ్తున్న డాక్టర్ దగ్గరకు ఒకవేళ అవసరం పడితే మళ్ళీ యాంజియోగ్రామ్ చేసుకొని చెక్ చేసి కొత్త బ్లాక్స్ ఏర్పడ్డాయో చూసి అవి ట్రీట్మెంట్ చేసుకుని కొంచెం మీకు సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఉన్న మందులు పవర్ పెంచుకోవాల్సిన అవసరం కూడా పడుతుందన్నమాట. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, నరసింగరావు గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎస్ మేడం. చెప్పండి నరసింగరావు గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ మా పాపకి పెళ్ళి 4 years అవుతుంది, 32 years. ఓకే. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అవ్వట్లేదు. దానికి ఏమై ఉంటుంది? హార్ట్ ప్రాబ్లం ఉంటుందా లేకపోతే? అంటే అది ప్రెగ్నెన్సీది ఎందుకు కాలేదు అనేది హార్ట్ ప్రాబ్లం. ఒకవేళ కంజనైటల్గా పుట్టుకతో కొన్ని డిజార్డర్స్ ఉంటాయి హార్ట్వి. హార్ట్ డిజార్డర్స్ ఉండడం వల్ల అంటే దాని అసోసియేటెడ్గా మనకి పిల్లలు పుట్టుకోవడం ఉండొచ్చు, కానీ హార్ట్ ప్రాబ్లం వల్ల పిల్లలు పుట్టుకోకుండా ఉండదండి. ఓకే డాక్టర్ గారు, అంటే గుండె సమస్య వస్తోందని చెప్పడానికి ఎర్లీ సైన్స్ ఏ విధంగా ఉంటాయి దాని గురించి ఒకసారి చెప్పండి. అండ్ అలాగే మెడికవర్ హాస్పిటల్స్ వచ్చేసి చాలా ఇష్యూస్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటుంది. మరి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కూడా అవేర్నెస్ కండక్ట్ చేస్తుందా? ఒక మాటలో ఏం చెప్తారు? ఇప్పుడు మనకి యూజువల్లీ మనం ఫస్ట్ చాలామంది సిమ్టమ్స్ పెట్టుకుంటే చాలామంది ఒక్క చెస్ట్ పెయిన్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు. అది కూడా సెంట్రల్ కానీ లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్, చేయి గుంజడం. ఇక్కడ వరకు అందరు క్లారిటీ ఉందన్నమాట. సో చాలామంది చేసుకోవాల్సిన మిస్ అయ్యేది ఏంటి అంటే యాక్టివిటీస్. నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ విలేజ్ సైడ్ పోయామనుకోండి, ఇంతకుముందు నా కౌలు పని నేను చేసుకున్నాను, ఏమో చేయలేకపోతున్నాను క్లాసికల్గా చెప్తారు. కొందరు పెద్దవాళ్ళు అడిగితే ఫస్ట్ ఫ్లోర్లో మా ఇల్లు ఉంది, నెక్కుతున్నాను, ఈ మధ్య ఎక్కలేకపోతున్నా అని చెప్తారు. సో ఇవన్నీ కూడా హార్ట్ సిమ్టమ్స్ కానీ లంగ్ సిమ్టమ్స్ కానీ కావచ్చు. ఎస్పెషల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి సిమ్టమ్స్ థైరాయిడ్ వల్ల అనుకుని నెగ్లెక్ట్ చేస్తారు. అది థైరాయిడ్ వల్ల కాకపోవచ్చు, హార్ట్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో మనం ఇవన్నీ ఎర్లీ ఐడెంటిఫై చేసుకోవాలి. కొందరికి ఏంటంటే జస్ట్ లైట్గా ఇట్లా 5 minutes పెయిన్ వచ్చి వెళ్ళిపోతుంటుంది, వాళ్ళకి కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎర్లీ సైన్స్. కొందరు చాలా రేర్గా మనం వితౌట్ సైన్స్ డైరెక్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, లేవనట్లేదు. కానీ అట్లీస్ట్ మనకు సైన్ ఇచ్చారనుకోండి, మన దేవుడు ఒక సిగ్నల్ ఇస్తున్నాడు వెళ్ళి చూయించుకోండి అని, అప్పుడే మనం చూయించుకుంటే వీ కెన్ హార్ట్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. మనం మామూలుగా మనకి ఆయాసం, గుండె దడ, కళ్ళు తిరిగి కింద పడిపోవడము, కళ్ళకు చీకట్లు రావడము, ఛాతిలో బరువు అనిపించడం, ఛాతిలో మంట, దవడ నొప్పి, తర్వాత మనకి గొంతు నొప్పి, కొన్నిసార్లు అయితే వీపు మధ్యలో భాగంలో నొప్పి వస్తుంది. ఇవన్నీ కూడా గుండె లక్షణాలు. షుగర్ పేషెంట్స్కి అయితే కొందరికి వెరైటీగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది, రెండు భుజాలు వస్తాయి. కొందరు చెవి నొప్పితో ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. స్టంట్ వేసాక చెవి నొప్పి పోయింది వాళ్ళకి. లూజ్ మోషన్స్ ద్వారా కూడా హార్ట్ అటాక్ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఏదున్నా మనకి అట్లీస్ట్ ఒక మినిమం ఈసీజీ అయితే తీసుకోవాలండి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఇదేలే అని మనం అనుకోవద్దు, అది కాదు అని చెప్పేది డాక్టర్.
సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకునేది కాదని మనం చెప్పించుకుంటే మనం సేఫ్ ఉంటాం. నెక్స్ట్ మెడికవర్ మేము మెడికవర్లో కరీంనగర్ చేసేది ఏంటి అంటే రెగ్యులర్గా ప్రెస్ మీట్స్ కండక్ట్ చేస్తుంటాం అండి, అవేర్నెస్ ఎస్పెషల్ లైక్ వరల్డ్ హెల్త్ డే లాగా, టొబాకో డే అప్పుడు ఇది ఏం చేస్తే మంచిది కాదని ప్రెస్ మీట్స్ పెడుతుంటాం, అదొకటి. తర్వాత రోజు మనకి వాకర్ అసోసియేషన్ వాళ్ళతో కలిసి అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటాము, అవేర్నెస్ వీడియోస్ స్ప్రెడ్ చేస్తుంటాం. సో దట్ ఇవన్నీ మనం ఒక హాఫ్ అన్ అవర్ మేము చెప్పలేము, జస్ట్ మనకి ఇట్లా అవేర్నెస్గా పబ్లిక్ తెలిస్తే ముందు జాగ్రత్త పడతారనేసి. దాంతో అది కాకుండా ఎవ్రీ మంత్ ఏదో ఒక స్పెషాలిటీ ప్యాకేజెస్ పెడుతుంటాం అనమాట, సో దట్ అన్ని ప్రాపర్గా స్క్రీనింగ్ అయ్యేటట్టు. డాక్టర్ గారు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అలాగే ప్రెగ్నెన్సీలో వచ్చే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి చాలా చక్కగా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్ట్రే ట్యూన్.